అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, నిజంగా చెప్పాలంటే రోమాలు నెక్కబుడుచుకునేంత స్ఫూర్తిదాయకమైన ఒక ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎలాంటి సోది లేకుండా డైరెక్ట్గా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక సాధారణ కుర్రాడు తన అలుపెరగని పట్టుదలతో సాధించిన ఒక గొప్ప విజయాన్ని ఇవాళ మనం విశ్లేషిద్దాం. ఇప్పుడు మీకొక చిన్న సందేహం రావచ్చు. కేవలం ఒక బేసిక్ స్మార్ట్ఫోన్తో నిజంగా మనం ఏమైనా అద్భుతాలు సృష్టించగలమా? పెద్ద పెద్ద కలలు నెరవేర్చుకోవాలంటే లక్షలు విలువ చేసే కెమెరాలు, లైటింగ్ సెటప్, భారీ స్టూడియోలు ఉండాలని చాలామంది అనుకుంటారు, అవునా? కానీ ఆ అపోహ ఎంత తప్పో ఈరోజు మనం చూడబోయే రియల్ లైఫ్ స్టోరీ పక్కాగా ప్రూవ్ చేస్తుంది. మొదటి భాగం, రాహుల్ కన్నా ఒక పెద్ద కల. మన కథానాయకుడు రాహుల్కు ఒక మ్యాసివ్ డ్రీమ్ ఉండేది. అదేంటంటే ఒక గొప్ప వీడియో ఎడిటర్ అవ్వాలి అని. తను పుట్టి పెరిగిన ఆ చిన్న పల్లెటూరికి, అతని దగ్గర ఉన్న వనరులకి, అతను కన్న కలకి ఎక్కడా పొంతనలేదు. అదొక పెద్ద పజిల్లా ఉండేది. కానీ రాహుల్ కళ్లల్లో ఉన్న ఆ ఫైర్ ముందు ఆ అడ్డంకులన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి. రెండవ భాగం, సందేహాలు, విమర్శల పర్వం. మీకు తెలుసు కదా, మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ముందుగా ఎదురయ్యేది నెగటివిటీనే. ఒరేయ్, ఇది నీవల్ల కాదురా, ఆ చేతిలో ఉన్న చిన్న ఫోన్తో నువ్వేం పీకుతావు? ఇలాంటి మాటలు రాహుల్కి రోజూ వినిపించేవి. ఊళ్ళో వాళ్ల హేళనలు అక్షరాల కత్తుల్లా గుచ్చుకునేవి. ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేయని ఆ సిచ్యువేషన్ నిజంగా ఎంత నరకమో ఒకసారి ఊహించుకోండి. మూడవ భాగం, 5 గంటల కఠోర శ్రమ. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ నెగటివిటీకి భయపడి రాహుల్ వెనక్కి తగ్గలేదు. దానికతనిచ్చిన కౌంటరేంతో తెలుసా? 5. అవును, రోజుకు ఏకంగా 5 గంటల కఠోర శ్రమ. తన దగ్గరున్న ఆ చిన్న ఫోన్తోనే రోజూ 5 గంటల పాటు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది నార్మల్ డెడికేషన్ కాదండి, అబ్సల్యూట్లీ క్రేజీ. ఇది ఏదో మోటివేషనల్ వీడియో చూసి ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో వచ్చిన టెంపరరీ జోష్ కాదు. ఇక్కడ రాహుల్ పట్టుకున్న అసలైన బ్రహ్మాస్త్రం కన్సిస్టెన్సీ, అంటే నిలకడ. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరెన్నన్నా సరే తన ప్రాక్టీస్ని మాత్రం ఏ రోజూ ఆపలేదు. అదొక విడదీయరాని అలవాటుగా, ఒక తపస్సులా మార్చుకున్నాడు. మరీ ఇలా ఎన్ని రోజులు చేశాడనుకుంటున్నారు? 1. ఏకంగా ఒక పూర్తి సంవత్సరం. ఎవరూ గుర్తించకపోయినా, ఒక్క చిన్న కాంప్లిమెంట్ రాకపోయినా సరే, తెర వెనుక ఆ చీకట్లో 1 సంవత్సరం పాటు సైలెంట్గా తన పని తాను చేసుకుంటూనే వెళ్ళాడు. ఆ సైలెంట్ గ్రైండ్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. 4వ భాగం, వైరల్గా మారిన విజయం. ఈ జర్నీనొకసారి చూస్తే ఒక మారుమూల పల్లెటూరుల్లో మొదలైంది. రోజూ అందరి ముందు హేళనలెదుర్కోవడం. అయినా లెక్క చేయకుండా 1 సంవత్సరం పాటు కంటిన్యూయస్ ప్రాక్టీస్. అండ్ ఫైనలీ బూమ్! అతని వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ప్రతి కన్నీటి చుక్క, ప్రతి అవమానం ఎలా ఒక మైండ్ బ్లోయింగ్ సక్సెస్కి దారితీసిందో ఈ టైమ్లైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కేవలం వ్యూస్, లైక్స్ గురించిన విజయం కాదు. నిన్నటిదాకా ఎవరైతే రాహుల్ని చూసి వెటకారంగా నవ్వారో వాళ్ళందరికీ ఈరోజు అతనే ఒక అతిపెద్ద ఇన్స్పిరేషన్. ఊర్లో ఒక జోకర్లా ట్రీట్ చేయబడిన అబ్బాయి మొత్తం కమ్యూనిటీకే ఒక రియల్ హీరోగా, రోల్ మోడల్గా మారిపోయాడు. వాట్ ఎ జర్నీ, రైట్? ఇక చివరిది, 5వ భాగం, ది అల్టిమేట్ ట్రూత్, అంతిమ సత్యం. ఈ మొత్తం స్టోరీ ద్వారా మనం గ్రహించాల్సిన అసలైన పాయింట్ ఇక్కడే ఉంది. అదే టాలెంట్ వర్సెస్ కన్సిస్టెన్సీ. పుట్టుకతో వచ్చే ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ కంటే వదలకుండా మనం చేసే నిరంతర సాధనకే పవర్ ఎక్కువ. రాహుల్ కథ మనకు 100% ప్రూవ్ చేసేది ఇదే. మీ దగ్గర రిసోర్సెస్ లేకపోవచ్చు, టాలెంట్ కొంచెం తక్కువే ఉండొచ్చు, బట్ కన్సిస్టెన్సీ ఉంటే ఎండ్ ఆఫ్ ద డే మీరే ఛాంపియన్స్. సో ఫైనల్గా నేనడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, కేవలం ఒక సాధారణ స్మార్ట్ ఫోన్, ఇంకా ప్రతిరోజూ చేసే కఠోర సాధన ఒక పల్లెటూరి కుర్రాడిని ఇంత పెద్ద ఆదర్శంగా మార్చగలిగితే, మీలోని ఆ గ్రేట్ క్రియేటర్ని బయటికి రాకుండా ఆపుతున్నది ఏంటి? ఆలోచించండి. మీ దగ్గర అన్నీ ఉండి కూడా ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? సరైన డెడికేషన్ ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఈరోజే, ఇప్పుడే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్.